కానీ నీ పొజిషన్ ఎలా ఉన్నా నీ హెల్త్ ఇష్యూ ఎలా ఉన్నా కూడా మంచిగా నీట్గా పెట్టుకున్నావా మామ, బుద్ధిగా ఉన్నావు. ఇల్లు తప్పాలు గట్టిగా తోమావు. కానీ మామ ఏం కూర రాత్రికి? అయ్యంటే ఏంటివి? నెత్తళ్ళు కూర, నెత్తళ్ళు టమాటా. మామ నీకు నెత్తలు నీకు ఒక్కదానికేనా? 2 పూటలుగా మరి 3 పూటలకి. 3 పూటలకా? మామ నెత్తళ్ళు విత్తు నెత్తళ్ళు వచ్చి చిక్కుళ్ళ చిక్కుడుకాయ 2 కాంబినేషనా? 2 కలిపి వండుతావా? ఇగో మామ ఎంత వయసు మామ నీది? నాకు 70 ఉంటాయమ్మా. 80 ఉంటాయి. మరి ఇలాంటివి తింటే మరి ఇలా కాక ఇంకెంత గట్టిగా ఉన్నావు చూడు, చాలా గట్టిగా ఉన్నావు. ఇప్పుడు కాదమ్మా అదే తిండి. ఇప్పుడేం తిన్నావా? ఎవరైనా నాకు ఎవరు పెట్టిన లేరు కదమ్మా, మరి నేనైనా వండుకుపోతారు కదమ్మా. మా అమ్మ నెత్తల కూర ఎప్పుడు వండుతాం అమ్మ? మీరే కన్నా నెత్తల కూర ఎక్కువ ఏంటమ్మా. కొంచెం అది చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఏ టైంకి వండుతావు చెప్పు, ఒక అరగంటలో రానా? మంచిగా ఇన్ని ఉల్లిపాయలు కోసుకున్నావు, అల్లం వెల్లుల్లి కూడా రెడీగా ఉన్నట్టుంది. కొంచెం వండి పెడతావేటి, తినేసి వెళ్తాను. నువ్వు మా అమ్మగా నీకు సరిపోదని చెప్పు, అంతేగాని నువ్వు తింటావా అని చెప్పాను అనుకో. సరిపోదు. నువ్వు తింటావని అనుకో, నేను తింటాను, నువ్వు వండుతావా? వండుతానమ్మా. సరే అయితే వండుతుంది అంటమ్మయ్య. అయితే బియ్యం ఎన్ని ఉన్నాయి? బియ్యం లేవు, మీ వాళ్ళతో అయిపోయింది. బియ్యం లేవు ఇంకా? కొనుక్కుంటానమ్మా. ఎంత మా అమ్మ కేజీ బియ్యం ఎంత కొంటావు? సన్న బియ్యం కొనుక్కుంటున్నా. అదే ఎంత మా అమ్మ? 50 రూపాయలు. 50 రూపాయలు బియ్యం కొంటున్నావా మా అమ్మ? కొనుక్కుంటున్నా. మరి ఏం చేస్తానమ్మా, కొట్టమట్టుకొని వండలేను. నువ్వు వండలేమని అర్థమైపోయింది మా అమ్మ. నేను ఎత్తలు చూసినప్పుడు, ఇన్ని ఉల్లిపాయలు చూసినప్పుడు, ఇన్ని చిక్కుళ్ళు చూసినప్పుడు అర్థమైందే మా అమ్మ నువ్వు ఆకలితో వండే మా అమ్మ కాదని. అంటే అవన్నీ ఒక్క పూటకు కాదమ్మా, ఇప్పుడు నైట్ కి తింటే తింటాను, లేకపోతే లేదు. ఎందుకు తినకన్నా ఉంటావులే. నైట్ పూట అన్నం తినడం మానేశానమ్మా. ఈ డైటింగ్ చపాతీలా? చపాతి కాదమ్మా, ఏదో ఒకటి కొనుక్కొని తెచ్చుకొని. ఏం కొనుక్కుంటామమ్మా? ఏదో నాకేదో తినాలనిపించింది. ఇప్పుడు ఏం తినాలనిపిస్తుంది? ఏది ఉంటే అది బిస్కెట్ కురుకూరు ఏదో. కురుకూరలు కూడా కొనుక్కొని తింటుందండి మా అమ్మ. తినేసి పడుకుంటాను, మరి అన్నం కూడా తిన్నాం. ఫోన్లే మా అది పోయింది, ఏది తినాలనుకుంటే అది తిను. ఇప్పుడు నిన్ను మనల్ని ఎవరు అడుగుతారు చెప్పు, నిన్నేనా నన్నేనా? సరే, ఇకపోతే నువ్వు బియ్యం లేవు కదా, కొనుక్కుంటున్నావు కదా, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? ఎంత ఆలోచిస్తున్నావు ఏంటి? కాదు, 50 రూపాయలు బియ్యం తప్ప ఇంకేం బియ్యం తినవా ఏంటి? తింటావు కదా, 40 రూపాయలు బియ్యం తెచ్చి పెట్టాను, తింటావా? నాకు మరి నేను అవే తింటానమ్మా, నాకు అలవాటు అయిపోయింది ఆ బియ్యం. 50 రూపాయలు బియ్యం అయితే తింటావు, 40 రూపాయలు తినవా? మరి తిన్నాము. సరే, 40 రూపాయల ప్యాకెట్ తీసేసి 50 రూపాయల ప్యాకెట్ బియ్యం తీసుకురండి చెప్పేశాను మా అమ్మ. ఈవేళ అయిపోయినాయి ఆ బియ్యంగానే. నేను చూసావా, నువ్వు అవ్వగానే నేను వచ్చేసాను చూసావా. అదే ఇగో 50 రూపాయలు పిప్పి అనుకుంటూ వచ్చాడు ఒక 3 పిల్లలు. మామ ఇదిగో ఇందులోను, ఇదిగో ఇది ఒక పాత్ర తింటావా? తింటాను. మరి పాత్ర తినమా అడుగుతున్నాను. నువ్వు తిన్నంటే మళ్ళీ వేరేది ఏదో బ్రాండ్ తీసుకొస్తాను. తింటానమ్మా. తినేస్తే తిని అయితే. ఇక మరి ఇందులో కొన్ని ఏదో ఆయిల్ ఉప్పు ఏవో ఉన్నాయి, మరి ఇందులో ఏమున్నాయి ఒకసారి చూస్తా. అలాగా కొబ్బరి నూనె డబ్బా అమ్మ. మామ అప్పట్లో నువ్వు ఏ నూనె వాడేదానివి? ఏ నూనె పెడితే ఆ నూనె ఊడేదన్నా. అది ముందు ఒక్క వెంట్రుకు కూడా ఊడినట్లేదని. జుట్టు అంతా ఊడిపోయిందమ్మా. జుట్టు ఇంకా ఉండేదా? ఏముందమ్మా జుట్టు వెనకాల లేదు. వెనకాతలు కావాలా? మాకు ముందునే లేదంటే నీకు ఇంకా వెనకాతలు కావాలంటున్నావా? అంతా ఊడిపోయిందమ్మా. సరేలే మమ్మ, వికి చేయించేద్దాంలే మమ్మ. అలాగేనమ్మా. సరే అయితే మమ్మ, నీకు బోల్డ్ చీరలు ఉన్నాయి చక్కగా, ఇంకో చీర ఇవ్వమంటావా వద్దంటావా? అది మీ దయ్యమ్మా, మీ ఇష్టం. కావాలనే కదా మమ్మ చీర. అంత ఆశ అంటారు. ఇప్పుడు నీకు ఒక 30-40 ఉంటుందా వయసు, అయినా కూడా ఇంకా ఎన్ని చీరలు ఉన్నా కూడా కావాలి మనకి చీరలు, అంతే కదా? నీ వయసుకి 30-40 ఉంటది కదా. నేను నైటీలో వేసుకుంటున్నామ్మా, అమ్మితే ఇప్పుడు దాకా. ఈవేళ ఏదో సరదా పుట్టింది, చీర కట్టావా? కట్టుకోవాలనిపిస్తుంది, కట్టుకుంటే మరి తిరగలేను. మమ్మ మరి ఇప్పుడు నైటీ కావాలైతే? నాకు వద్దమ్మా. వద్దా? మరి వద్దమ్మా. ఇప్పుడు సరదా పుట్టి చీర కట్టావు, చీరలో కట్టుకుని దాన్నేనమ్మా. మరి ఎదురేమా కాలు చూసారా? పోను అది అయ్యో పాపం. అవును కదా. మరి మానేసానమ్మా. పనులే మమ్మ, నీకు ఏది కంఫర్ట్ ఇప్పుడు అనిపిస్తుంది. మళ్ళీ చీర అంటూ మళ్ళీ జాకెట్ లంగా చీర ఉతుక్కోవడానికి కూడా నీకు కష్టమే లేదు, తప్పలేదు. నీకు దుప్పటి మమ్మ ఇది.